హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చికెన్ పీస్ కూడా మనకి జ్యూసీగా బాగా కుక్ అయిపోతుందనమాట. హెవీ స్పైసీ లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పెరుగు రైతాతో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము. కడాయి పెట్టేసేసుకుని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ పీసులన్నీ ఈ విధంగా వేసేసుకుందామండి. ఇంకా మా పిల్లలు అయితే ఈ విధంగా చికెన్ లెగ్ పీసులాగా కావాలన్నారనేసి ఇంకా వాళ్ళ డాడీ ఈ విధంగా కట్ చేయించుకొని వచ్చారనమాట. ఈ విధంగా చికెన్ అంతా వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసీస్ అయితే యాడ్ చేసుకుందామండి. 1 బై 1 మొత్తం అన్నీ. 1 స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని స్పైసీ తగ్గట్టు కారం కూడా వేసేసుకుందాము. ఇంకా కారం అంతా ఎంత అని ఏమున్నదండి, మన స్పైసీ తగ్గట్టు కారం వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కారం వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకుందాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసేసుకుందామండి. ఈ విధంగా కుక్ అయ్యేటప్పుడు 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక 1/2 స్పూను చికెన్ మసాలా వేసేసుకుందాము. మనకి వాటర్ ఏం లేకుండా మొత్తం ఫ్రై లాగా రావాలన్నమాట. అప్పుడు మనకి బిర్యానీ అనేది బాగా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చికెన్ మసాలా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఈ విధంగా సెమీ గ్రేవీతో వచ్చేస్తే మనకి చాలా బాగుంటుందన్నమాట ఫ్రై పీస్ బిర్యానీ అనేది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు పాత్ర అయితే పెట్టేసేసుకుందామండి బిర్యానీ కోసము. ఇక్కడైతే నేనైతే కుక్కర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. 2 పెద్ద సైజు ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందామండి. మనకి కలర్ చేంజ్ అయితేనే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసేసుకుందాము. ఇంకా బిర్యానీ స్పైసెస్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్ల వరకు అయితే వేసేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ మసూరా రైసే యూజ్ చేస్తున్నానండి. ఒక గుప్పెడు పుదీనాకులు, ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకుందాము. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నాను అనమాట. ఇవి పాత బియ్యం కాబట్టి కొంచెం కొత్త బియ్యం అన్నట్టు ఉంటే 1.5 గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి గ్లాస్కి. నేను ఇవి పాత బియ్యమే కాబట్టి డైలీ వండుకునేవి కాబట్టి తెలుసు కాబట్టి 2 గ్లాసులకి 4 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను. బాస్మతి రైస్ అయినా గ్లాస్కి గ్లాసున్నర పోసుకుంటే సరిపోతుంది. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందామండి. మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఈ విధంగా ఎసరు అయితే వచ్చేసింది కదా. ముందుగా నానబెట్టేసేసుకున్న బియ్యాన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా జాలి బౌల్లో వేసేసుకున్నామంటే నీళ్ళన్నీ దిగిపోయిన తర్వాత మనం ఈ విధంగా ఎసట్లో అయితే వేసేసుకుందామండి. ఎసట్లో వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. హై ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకుందాము. ఈ విధంగా కుక్ అయ్యేటప్పుడు మనము సపరేట్ చేసుకుందామండి. 2 భాగాలుగా అయితే చేసేసుకుందాము. 2 భాగాలుగా చేసేసుకొని ఇప్పుడు ఒక లేయర్ రైస్ ఉంది కదా, ఇంకొక లేయర్ అయితే ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా చికెను, ఆ చికెన్ అయితే ఇంకొక లేయర్ అయితే వేసేసుకుందాము. ఇంకొక లేయర్ చికెన్ వేసేసుకొని మొత్తం అంతా ఈ విధంగా లేయర్ చికెన్ వేసేసి స్ప్రెడ్ చేసేసుకుందాము. స్ప్రెడ్ చేసేసిన తర్వాత పైన నుంచి మళ్ళీ ఇంకో లేయర్ వచ్చేసి రైస్ అయితే వేసేసుకుందామండి. ఇంకో లేయర్ రైస్ అయితే వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇంక ఈ విధంగా చికెన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో లేయరు రైస్ అయితే ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి విజిల్ రావాల్సిన అవసరం లేదండి. కుక్కర్కి మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు దమ్ పెట్టేసేసుకున్నామంటే సింపుల్ ఈజీ మెథడ్లో మనకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూశారు కదా 5 మినిట్స్ తర్వాత ఫైనల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. గుమగుమలాడే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇంకా మా పిల్లలైతే వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడా అనేసి తినాలనేసి. పీస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి. జ్యూసీగా మసాలా అంతా పట్టేసి కూడా మనం ఈ విధంగా పెరుగు రైతాతో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు రైతా లేకున్నా కూడా మనము చికెన్ ఫ్రై చేసాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. చూసారు కదా పీస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి.
ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా మనకి కూడా త్వరగా కూడా అయిపోతుంది అన్నమాట. ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. ఇంకా ఫైనల్గా పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా మా పాపనైతే అడుగుతున్నాను, బాగుంది నాన్న అంటే బాగుంది అని అయితే చెప్తుంది అనమాట. రివ్యూ ఇస్తుంది. స్పైసీ ఎక్కువగా ఉందంటే లేదు మమ్మీ స్పైసీ ఎక్కువ లేదని అయితే చెప్తుంది. ఇంకా బాబు కూడా చాలా బాగుంది మమ్మీ అనేసి. ఇంకా వాళ్ళు వెయిటింగ్ అనమాట అండి. అక్కడికే టైము 1:30 అయితే అయిపోయిందనమాట టైము. ఇంకా పిల్లలైతే ఫుడ్ అయితే పెట్టేశాను. ఇంకా మా బర్డ్స్ చూడండి ఎట్లా చూస్తున్నాయో, మమ్మల్ని పట్టించుకోవన్నట్టు చూస్తున్నాయి అన్నమాట. చూశారు కదా. ఇంకా వాటికి కూడా కొన్ని గింజలు అయితే పెట్టేసి వాటర్ అయితే పెట్టాను అనమాట. చూడండి ఎట్లా చూస్తున్నాయి, అరుస్తూ ఉన్నాయి అనమాట. ఒకటే అరుపులండి. ఎంత క్యూట్గా ఉన్నాయో కదా, అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. చూశారు కదా. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి